ముందు కాలముల్లో ప్రవచన వరము అంటే వరాలు పరిశుద్ధాత్మ మాట్లాడేవాళ్ళు, తర్వాత ప్రవచించేవారు. దేవుడు మరి కొన్ని విషయాలను బట్టి మనకు తెలియజేసేవాడు. ఇప్పుడు ఆ ప్రవచన వరాన్ని ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోవటం లేదు. దాన్ని ఇచ్చినటువంటి వరాన్ని జార విడుచుకునేసి, దాన్ని పోగొట్టుకునేసి ఈరోజు మరి ఎటువంటి ఆత్మీయ వరం లేకుండా బ్రతికేటటువంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకే దేవుడిచ్చిన వరాన్ని మనం ఎప్పుడు కూడా, ఏ వరాన్నైనా కావచ్చమ్మా, ఏ వరాన్నైనా, నీకు పాట పాడే వరం ఇచ్చున్నా, నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చున్నా, నీకు వాక్యం చదివే వరం ఇచ్చున్నా, నీకు ప్రవచించే వరం ఇచ్చున్నా, నువ్వు సంఘక్షేమము కొరకు ఏదైనా కూడా చేయటానికి మనము ముందంజలో ఉండాలి.